హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శరణ్య. వెల్కమ్ టు సీటెడ్ తెలుగు ఛానల్. కంప్యూటర్లో మనం కంప్యూటర్ హార్డ్వేర్ గురించి తెలుసుకుంటున్నాం. హార్డ్వేర్ అంటే ఏమని తెలుసుకున్నాం? టెంజిబుల్ థింగ్స్ అని తెలుసుకున్నాం. అంటే ఏంటి? ఏవైతే మనం చూడగలుగుతామో, టచ్ చేయగలుగుతామో వాటిని టెంజిబుల్ థింగ్స్ అని అంటారు. అవేంటివి? హార్డ్వేర్. ఈ హార్డ్వేర్లో 3 టైప్స్ చూసాం మనం. ఒకటి ఇన్పుట్ డివైజెస్, second one output devices, and at last mana storage devices. లాస్ట్ క్లాస్లో మనం ఈ ఇన్పుట్ డివైజెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటో చూసాం. ఈరోజు మనం అవుట్పుట్ డివైజెస్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. అవుట్పుట్ డివైజెస్. ఈ అవుట్పుట్ డివైజెస్ అనగానే మనం ఏం ఎగ్జాంపుల్ ఇస్తాం? ప్రింటర్ అని ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు మనం మన సిస్టమ్ నుంచి ఏదైనా సరే ప్రింట్ అని చెప్పి ఒక కమాండ్ ఇవ్వగానే ఈ ప్రింటర్లో నుంచి ఆ ప్రింటర్లో ఒక పేపర్ పైన మొత్తం మనకు ఏదైతే కావాలో అదంతా ప్రింట్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. నార్మల్గా ప్రింటర్ని అవుట్పుట్ అని అంటారు. ప్రింటర్ ఏంటిది? అవుట్పుట్ డివైస్. ఏదైతే మనకు పేపర్ వస్తుందో ఆ పేపర్ అవుట్పుట్. ఈ అవుట్పుట్ డివైజెస్కి ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తాం? మానిటర్ అని చెప్తాం. ఇప్పుడు మానిటర్ కూడా ఏంటిది? ఒక అవుట్పుట్ డివైస్. ఇప్పుడు మనం స్క్రీన్ పైన మన సిస్టంలో ఏదైనా సరే మూవీ కానీ ఏదైనా వీడియో కానీ ప్లే చేస్తున్నాము అనుకుంటే ఆ మూవీ లేదంటే గ్రాఫిక్స్ అవేంటివి? అవుట్పుట్. మానిటర్ ఒక అవుట్పుట్ డివైస్. ఏదైతే మూవీ కానీ వీడియో కానీ గ్రాఫిక్స్ కానీ స్క్రీన్ పైన ప్రజెంట్ అవుతున్నాయో అవి మన అవుట్పుట్. ఈ అవుట్పుట్ డివైజెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటేంటివి అంటే, ఫస్ట్ వన్ మానిటర్, సెకండ్ వన్ ప్రింటర్, నెక్స్ట్ స్పీకర్, ఫోర్త్ వన్ వచ్చేసి ప్రొజెక్టర్. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం మానిటర్స్ గురించి తెలుసుకుందాం. ఇందాక చెప్పినట్టే మానిటర్ ఒక అవుట్పుట్ డివైస్. ఏదైతే గ్రాఫిక్స్ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయో అది మన అవుట్పుట్. ఈ మానిటర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మానిటర్స్లోనే అన్నిటికన్నా ఫస్ట్ మానిటర్ అంటే స్టార్టింగ్లో వచ్చే మానిటర్స్ పేరు ఏంటిది అంటే క్యాథోడ్ రే ట్యూబ్ మానిటర్. మానిటర్స్లోనే అన్నిటికన్నా ఫస్ట్ మానిటర్ వచ్చేసి క్యాథోడ్ రే ట్యూబ్ మానిటర్. ఈ మానిటర్ ఎలా ఉంటుండే అంటే మొత్తం కూడా వైట్ ట్యూబ్ లాగా ఉంటుండే. దీనిపైన ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతుండే. ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ టచ్ అవుతాయో అక్కడ ఇలా బ్లాక్గా అయిపోతుంది. సో అలా ఎలక్ట్రాన్స్ మొత్తం కూడా ఎమిట్ అయ్యి ఒక ఇమేజ్ లాగా ఫామ్ అవుతుంది. సో అది మన ఫస్ట్ మానిటర్. ఏంటిది? క్యాథోడ్ రే ట్యూబ్ మానిటర్. దీని తర్వాత అంటే మానిటర్స్లో అడ్వాన్స్మెంట్ అయ్యి నెక్స్ట్ వచ్చేసి టీఎఫ్టీ అనే మానిటర్ వచ్చింది. టీఎఫ్టీ అంటే థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్ నార్మల్గా దేనికి వాడతాము అంటే సర్క్యూట్స్ చేయడానికి వాడుతూ ఉంటాం. సో ఫస్ట్ క్యాథోడ్ రే ట్యూబ్ మానిటర్ వచ్చింది. దాని తర్వాత అడ్వాన్స్మెంట్ అయ్యి టీఎఫ్టీ అనే మానిటర్ వచ్చింది. టీఎఫ్టీ అంటే థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్. దీని తర్వాత ఎల్సిడి అనే మానిటర్ వచ్చింది. ఎల్సిడి అంటే ఏంటి? లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్మెంట్ అయ్యి నెక్స్ట్ వచ్చేసి ఎల్ఈడి అనే మానిటర్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ప్రజెంట్ ప్రతి దగ్గర కూడా ఈ ఎల్ఈడీసే వాడుతున్నాం.
ఎందుకు అంటే ఈ ఎల్ఈడీస్ అన్నిటికన్నా తక్కువ పవర్, ఎలక్ట్రిసిటీ తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటాయి. అందుకని ఎల్ఈడీస్ని ప్రతి దగ్గర కూడా వాడుతున్నాం. ఎల్ఈడి ఫుల్ ఫామ్ ఏంటి? లైట్ ఎమిటింగ్ డయోడ్. నెక్స్ట్ ఎల్ఈడి తర్వాత ఓఎల్ఈడి అనే మానిటర్ వచ్చింది. ఓ అంటే ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్. ఓఎల్ఈడి తర్వాత ఇంకా అడ్వాన్స్మెంట్ అయ్యి ఎంఓఎల్ఈడి అనే మానిటర్స్ వచ్చాయి. ఫుల్ ఫామ్ వచ్చేసి యాక్టివ్ మ్యాట్రిక్స్ ఆర్గానిక్ ఎల్ఈడి. ఎల్ఈడి అంటే సేమ్ లైట్ ఎమిటింగ్ డయోడ్. సో ప్రజెంట్ మనం వాడే మానిటర్స్ వచ్చేసి యాక్టివ్ మ్యాట్రిక్స్ ఆర్గానిక్ ఎల్ఈడీస్. సో ఈ మానిటర్స్లో అన్నిటికన్నా ఫస్ట్ మానిటర్ వచ్చేసి క్యాథోడ్ రే ట్యూబ్ మానిటర్, నెక్స్ట్ టీఎఫ్టీ అంటే థిన్ ఫిలిం ట్రాన్సిస్టర్, నెక్స్ట్ ఎల్సిడి, ఎల్ఈడి, ఓఎల్ఈడి, ఎంఓఎల్ఈడి. ఇప్పుడు మనం ప్రింటర్ గురించి తెలుసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ప్రింటర్. ఇందాక చెప్పినట్టు ప్రింటర్ ఒక అవుట్పుట్ డివైస్. ఏదైతే పేపర్ పైన మనకు ప్రింట్ వస్తుందో అది మన అవుట్పుట్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ని ప్రింట్ చేయాలి అంటే ఈ ప్రింటర్ లోపల ఏదో ఒక ప్రాసెస్ జరుగుతుంది అని అర్థం. ఆ ప్రాసెస్ని ఏమంటారు అంటే స్పూలింగ్ అని అంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ నా దగ్గర ఒక పీసీ ఉంది. ఈ పీసీని ప్రింటర్కి కనెక్ట్ చేసి ఉంది. ఇప్పుడు నేను ఇందులో ఒక ఫర్ సపోజ్ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశాను అనుకుందాం. ఎంఎస్ వర్డ్లో ఒక ఫైల్ ఓపెన్ చేశాను. ఆ ఫైల్ సమ్ 10 pages ఉంది అనుకుందాం. ఇప్పుడు నాకు ఈ 10 pages ప్రింట్ కావాలి అంటే నేను ఒక కమాండ్ ఇవ్వాలి. ఈ ప్రింట్ చేయడానికి కమాండ్ ఏంటి? షార్ట్కట్ కీస్ ఏం వాడచ్చు అంటే Ctrl+P అన్న కూడా ప్రింట్ అవుతూ ఉంటుంది. లేదు అంటే Ctrl+Shift+F12, లేదు అంటే Ctrl+F2. ఈ మూడు కూడా ప్రింట్కి షార్ట్కట్ కీస్. ఇప్పుడు నేను ఈ 10 pagesని ప్రింట్ అని ఒక కమాండ్ ఇచ్చాను. ఇప్పుడు ఈ ఎంఎస్ వర్డ్లో ఫైల్ ఏదైతే 10 pages ఉందో ఆ 10 pages కూడా ప్రింటర్ లోపల ఉన్న ఇంటర్నల్ మెమరీకి పంపిస్తుంది. ప్రింటర్ లోపల ఒక ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే స్పూలర్ డైరెక్టరీ అని అంటారు. ఇప్పుడు ఈ 10 pages ఫైల్ని కూడా ప్రింటర్ లోపల ఉన్న ఇంటర్నల్ మెమరీకి పంపిస్తుంది. ఇప్పుడు ఆ ఇంటర్నల్ మెమరీ ప్రింట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అది ప్రింట్ అవుతూ ఉంది. నేను ఇక్కడ ఇంకొక ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశాను, ఇంకొక ఫైల్ ఓపెన్ చేశాను. ఆ ఫైల్ కూడా సమ్ 10 pages ఉంది. అగైన్ నేను సేమ్ కమాండ్ ఇచ్చాను. ఇప్పుడు ఈ 10 pages వచ్చి నెక్స్ట్ లైన్లో ఉంటాయి. ఇంకొక ఫైల్ ఓపెన్ చేశాను, అది కూడా సమ్ 10 pages ఉంది అనుకుంటే అది కూడా ఇక్కడ వచ్చి లైన్లో ఉంటుంది. ఇప్పుడు ఈ లైన్ ఏదైతే ఉందో దాన్ని క్యూ అని అంటారు. క్యూ అయితే మన అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ క్యూ పైన సమ్టైమ్స్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అదేంటి అంటే క్యూ యొక్క ప్రాపర్టీ ఏంటి అని అడుగుతాడు. క్యూ యొక్క ప్రాపర్టీ ఏంటిది? ఫీఫో, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. క్యూ యొక్క ప్రాపర్టీ ఏంటి అంటే ఫీఫో. ఫీఫో ఫుల్ ఫామ్ వచ్చేసి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 3 files ఓపెన్ చేశాను, 1 2 3. ఈ మూడు కూడా లైన్లోనే ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఈ సెకండ్ ఫైల్ ఏదైతే ఉందో దానికి ప్రింట్ అవసరం లేదు. అప్పుడు నేను ఏం చేస్తాను? ఇది మన మానిటర్ అనుకుంటే స్క్రీన్లో కింద టూల్ బార్ ఉంటుంది. ఆ టూల్ బార్లోనే ఎట్ లాస్ట్కి మీకు నోటిఫికేషన్ అని ఒకటి ఉంటుంది. ఆ నోటిఫికేషన్లోనే ప్రింటర్ ప్రాపర్టీ అని ఒకటి ఉంటుంది. అందులోకి వెళ్ళి డిక్లైన్ చేస్తే
మన ఈ సెకండ్ ఫైల్ అనేది ప్రింట్ అవ్వదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా సరే డిక్లైన్ చేసేంత వరకు కూడా ఆ ఫైల్ అనేది ప్రింటర్ లోపల ఉన్న ఇంటర్నల్ మెమరీలో ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ ఫర్ సపోజ్ మీరు డిక్లైన్ చేయడం మర్చిపోయారు అంటే నెక్స్ట్ ఇంకొక ఫైల్ ఇచ్చేశారు అంటే ఇంకొక కమాండ్ ఇచ్చారు, ఇది ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇది ప్రింట్ అవుతుంది. డిక్లైన్ చేసేంత వరకు ఇది మెమరీలో నుంచి పోదు. సో ఈ ప్రాసెస్ మొత్తం ఏదైతుందో దీన్ని స్పూలింగ్ ప్రాసెస్ అని అంటారు. ఎప్పుడైనా సరే క్వశ్చన్లో స్పూల్ యొక్క ఫుల్ ఫామ్ అడిగారు అంటే సైమల్టేనియస్ పెరిఫెరల్స్ ఆపరేషన్ ఆన్లైన్. స్పూల్ సైమల్టేనియస్ అంటే ఒకటేసారి జరుగుతుంది అని అర్థం. నార్మల్గా ఇప్పుడు మనం సైమల్టేనియస్గా జరుగుతుంది అన్న ఒక వర్డ్ యూజ్ చేస్తూ ఉంటాం. సైమల్టేనియస్కి మీనింగ్ ఏంటి? ఒకటేసారి జరుగుతుంది అని అర్థం. సో స్పూల్కి ఫుల్ ఫామ్ ఏంటి? సైమల్టేనియస్ పెరిఫెరల్ ఆపరేషన్ ఆన్లైన్. సో ఇది ప్రింటర్. ఇప్పుడు ప్రింటర్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ ప్రింటర్లో 2 పార్ట్స్ ఉంటాయి. అవేంటివి అంటే ఫస్ట్ వన్ ఇంపాక్ట్, సెకండ్ వన్ వచ్చేసి నాన్ ఇంపాక్ట్. ఇప్పుడు ఇక్కడ ప్రింటర్స్లో ఇంపాక్ట్కి నాన్ ఇంపాక్ట్కి మీనింగ్ ఏంటి అంటే, ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుంటే ఫర్ సపోజ్ మీరు టైప్ రైటర్స్ కనుక యూజ్ చేసినట్లయితే మనం ఏదైతే కీ మనం ప్రెస్ చేస్తామో దాని కింద ఏంటి, ఒక మెటల్ క్యారెక్టర్ ఉంటుంది, దానికి ఇంక్ ఉంటుంది. ఎప్పుడైతే మనం కీ ప్రెస్ చేస్తామో ఆ మెటల్ క్యారెక్టర్ అనేది పేపర్కి టచ్ అవుతుంది. పేపర్కి టచ్ అయ్యి మన పేపర్ పైన ప్రింట్ పడుతుంది. సో ఎక్కడైతే టచ్ అయ్యి అంటే పేపర్కి టచ్ అయ్యి ప్రింట్ వస్తుందో దాన్ని ఇంపాక్ట్ అని అంటాం. నాన్ ఇంపాక్ట్లో ఏంటి అంటే ఇంక్ స్ప్రింకిల్ అవుతూ ఉంటుంది. స్ప్రింగ్ ఆఫ్ ఇంక్ అంటే పేపర్కి ఏదైతే ప్రింట్ ఉంటుందో అది టచ్ అవ్వదు. ఇంపాక్ట్లో ఏంటి, టచ్ అయ్యి పేపర్ పైన ప్రింట్ వస్తుంది. నాన్ ఇంపాక్ట్లో టచ్ అవ్వదు. ఇప్పుడు మనం ఇంపాక్ట్కి నాన్ ఇంపాక్ట్కి ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. ఇంపాక్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి డేజీ వీల్ ప్రింటర్. డేజీ వీల్ ప్రింటర్ ఈ ప్రింటర్స్ ఫ్యామిలీలోనే ఫస్ట్ ప్రింటర్ ఏది అంటే డేజీ వీల్ ప్రింటర్. ఈ ప్రింటర్లో ఏంటి అంటే లోపల ఒక వీల్ ఉంటుంది. ఆ వీల్ పైన మెటల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా కీ మనం ప్రెస్ చేసాము అంటే ఈ వీల్ తిరుగుతూ ఎక్కడైతే ఆ మెటల్ క్యారెక్టర్ ఉంటుందో ఆ మెటల్ క్యారెక్టర్ మన పేపర్కి టచ్ అవుతుంది. సో టచ్ అయినప్పుడు అంటే ఈ మెటల్ క్యారెక్టర్స్ పైనే ఇంక్ కూడా ఉంటుంది. సో ఆ మెటల్ క్యారెక్టర్ మనకు పేపర్కి టచ్ అయినప్పుడు పేపర్ పైన ప్రింట్ పడుతుంది. సో ఇదేంటి అంటే చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ ప్రింటర్స్ని టెక్స్ట్కి మాత్రమే వాడతారు. ఇమేజెస్ ఇలాంటి వాటికి ఈ ప్రింటర్స్ పనిచేయవు. ఈ ప్రింటర్స్ని ఓన్లీ టెక్స్ట్కి మాత్రమే వాడతాము. ఈ ప్రింటర్లో ఏంటి అంటే ఒక వీల్ ఉంటుంది, వీల్ పైన మెటల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ ప్రింటర్ చాలా స్లోగా నడుస్తుంది. ఇంకొకటి ఈ మెటల్ క్యారెక్టర్స్ పైనే ఇంక్ ఉంటుంది. ఎప్పుడైతే మనం కీ ప్రెస్ చేస్తామో ఆ మెటల్ క్యారెక్టర్ పేపర్కి టచ్ అయ్యి పేపర్ పైన ప్రింట్ పడుతుంది. సో ఇది డేజీ వీల్ ప్రింటర్. ప్రింటర్స్ ఫ్యామిలీలోనే ఫస్ట్ ప్రింటర్ డేజీ వీల్ ప్రింటర్. ఇందులో సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్. ఈ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ ఏంటి అంటే ప్రింటర్స్లోనే ఏదైనా ప్రింటర్ ఎక్కువ నాయిస్ చేస్తుంది అంటే అది ఇదే డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్. ఎక్కువ నాయిస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇంకొకటి అన్ని ప్రింటర్స్లో చీపెస్ట్ ప్రింటర్, అన్నిటికన్నా తక్కువ ప్రింటర్, తక్కువ రేట్ ఉన్న ప్రింటర్ ఏది అంటే డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్. ప్రతి ప్రింటర్లో కూడా ఒక మెకానిజం ఉంటుంది. ఇందులో ఉన్న మెకానిజంలో హ్యామర్ షేప్లో ఒక మెటల్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ ప్రింటర్లో రిబ్బన్ టైప్ ఒకటి ఉంటుంది.
అండ్ ఈ ప్రింటర్స్ని కూడా ఓన్లీ టెక్స్ట్కి మాత్రమే వాడతాం. ఇప్పుడు ఈ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ని ఎక్కడ వాడతాము అంటే, మీరు ఎప్పుడైనా రైల్వే టికెట్ తీసుకోవడానికి లైన్లో నుంచినప్పుడు మీరు ఏదో ఒక ఫర్ సపోజ్ లక్నో వెళ్ళడానికి, బెంగళూరు వెళ్ళడానికి టికెట్ కావాలి అని చెప్పారు. అక్కడ కూర్చున్న వాళ్ళు కమాండ్ ఇస్తారు. ఆ ప్రింటర్ ఏంటి, ఇక్కడ పైన ఒకటి మూవ్ అవుతూ ఉంటుంది అండ్ కింద నుంచి మనకి ప్రింట్ వస్తుంది. ఇది దేనివల్ల మూవ్ అవుతుంది అంటే ఈ రిబ్బన్ వల్ల మూవ్ అవుతుంది. ఇది ఎక్కువ కూడా మనకి గవర్నమెంట్ ఆఫీస్లోనే కనిపిస్తుంది. అయితే రైల్వే టికెట్స్ దగ్గర లేదంటే ఎల్ఐసి ఆఫీసెస్లో మీరు చూసినట్లయితే అక్కడ కూడా ఈ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్నే వాడుతూ ఉంటారు. ఈవెన్ మనము బస్ పాస్ కోసం లైన్లో నుంచినప్పుడు అక్కడ కూడా బస్ టికెట్స్ కానీ బస్ పాస్ కోసం కానీ నుంచినప్పుడు అక్కడ కూడా ఈ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్నే వాడుతూ ఉంటారు. సో ఇది డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్. ఉన్న అన్ని ప్రింటర్స్లో ఎక్కువ నాయిస్ ప్రొడ్యూస్ చేసేది ఏది అంటే డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్. అన్ని ప్రింటర్స్ కన్నా చీపెస్ట్ ప్రింటర్ ఏది అంటే డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్. ఇందులో ఉన్న మెకానిజంలో హ్యామర్ షేప్లో ఒక మెటల్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇందులో రిబ్బన్ ఉంటుంది. ఈ ప్రింటర్స్ని కూడా ఓన్లీ మనం టెక్స్ట్కి మాత్రమే వాడతాము, ఇమేజెస్కి ఫొటోస్కి వాడము. ఈ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ని ఎక్కడ వాడతాము అంటే మేబీ రైల్వే టికెట్స్ కోసము లేదంటే ఎల్ఐసి ఆఫీసెస్లో వాడతాము. పోస్ట్ ఆఫీస్లో స్పీడ్ పోస్ట్ కోసం కూడా ఈ ప్రింటర్స్నే వాడుతూ ఉంటారు. సో ఇది మన సెకండ్ ఎగ్జాంపుల్. ఇందులో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి లైన్ ప్రింటర్. ఈ లైన్ ప్రింటర్ని 1970లో తయారు చేశారు. ఈ లైన్ ప్రింటర్ ఏంటి అంటే మీరు కమాండ్ ఇవ్వగానే ఒకటేసారి ఒక లైన్ మొత్తం కూడా ప్రింట్ చేస్తూ ఉంటుంది. ఇందులో ఫ్యూ కేటగిరీస్ ఉంటాయి. వాటిని ఏమంటారు అంటే డ్రమ్ ప్రింటర్, లేదు అంటే బ్యాండ్ ప్రింటర్, ఆర్ఎల్స్ చైన్ ప్రింటర్ అని అంటారు. ఈ లైన్ ప్రింటర్ నుంచి ఒక క్వశ్చన్ ఏం అడగొచ్చు అంటే లైన్ ప్రింటర్ యొక్క స్పీడ్ యూనిట్ ఏంటి అని అడుగుతారు. లైన్ ప్రింటర్ యొక్క స్పీడ్ యూనిట్ వచ్చేసి ఎల్పిఎం. ఈ ఎల్పిఎం అనేది లైన్ ప్రింటర్కి మాత్రమే ఉంటుంది. ఎల్పిఎం ఫుల్ ఫామ్ వచ్చేసి లైన్ పర్ మినిట్. సో ఇదే మన థర్డ్ ఎగ్జాంపుల్. ఏంటిది, లైన్ ప్రింటర్. ఈ లైన్ ప్రింటర్ని 1970లో తయారు చేశారు. ఈ లైన్ ప్రింటర్లో ఫ్యూ కేటగిరీస్ ఉంటాయి. వాటిని డ్రమ్ ప్రింటర్, లేదంటే బ్యాండ్ ప్రింటర్, లేదంటే చైన్ ప్రింటర్ అని అంటారు. ఈ లైన్ ప్రింటర్కి ఉన్న స్పీడ్ యూనిట్ ఏంటిది అంటే ఎల్పిఎం. ఎల్పిఎం ఫుల్ ఫామ్ వచ్చేసి లైన్ పర్ మినిట్. ఇందులో ఫోర్త్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి పెన్ బేస్డ్ ప్లాటర్. ఈ పెన్ బేస్డ్ ప్లాటర్నే ప్లాటర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పెన్ బేస్డ్ ప్లాటర్ని మనం ఎక్కడ వాడుతూ ఉంటాము అంటే బెస్ట్ క్వాలిటీ గ్రాఫిక్స్ కోసం వాడతాం. ఈ బెస్ట్ క్వాలిటీ గ్రాఫిక్స్ అంటే మన బ్యానర్స్ ప్రింట్ చేయడానికి యూజ్ చేసే ప్రింటర్ని పెన్ బేస్డ్ ప్లాటర్ లేదు అంటే ప్లాటర్ అని అంటారు. ఇవి ఇంకెక్కడ యూజ్ చేస్తాము అంటే టెక్నికల్ డ్రాయింగ్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక ఇంజనీర్ అనుకుంటే ఫర్ సపోజ్ టాటా కంపెనీ తీసుకున్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని ఒక కార్ని డిజైన్ చేయమన్నారు. సో ఆ కార్ డిజైన్ చేయడానికి మీరు ఏం వాడతారు, అదర్ సిఏడి లేదంటే సిఏఎం. సిఏడి ఫుల్ ఫామ్ ఏంటి, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. సిఏఎం అంటే ఏంటి, కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఒక కంపెనీ ఎప్పుడైనా మిమ్మల్ని కార్ డిజైన్ చేయమన్నది అంటే అలాంటి టెక్నికల్ డ్రాయింగ్స్ కోసం ఈ పెన్ బేస్డ్ ప్లాటర్ని వాడుతూ ఉంటాం. ఈ పెన్ బేస్డ్ ప్లాటర్ని ఇంకెక్కడ వాడుతూ ఉంటామంటే మీరు ఎప్పుడైనా టాటూ మెషిన్స్ చూసినట్లయితే ఆ టాటూ మెషిన్స్ని పెన్ బేస్డ్ ప్లాటర్ లేదంటే ప్లాటర్ అని అంటూ ఉంటారు. టాటూ వేసే అతన్ని ఆ మెషిన్ ఏమంటారు అంటే అతనికి కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం ఉన్నట్లయితే ప్లాటర్ అంటారు అని చెప్తారు.
ఇఫ్ ఇన్ కేస్ అతనికి కంప్యూటర్ నాలెడ్జ్ లేదు అంటే టాటూ మెషిన్ అనే చెప్తూ ఉంటారు. సో ఆ టాటూ మెషిన్స్ని కూడా పెన్ బేస్డ్ ప్లాటర్ లేదంటే ప్లాటర్ అని పిలుస్తూ ఉంటారు. ఈ పెన్ బేస్డ్ ప్లాటర్ని ఇంకెక్కడ వాడుతూ ఉంటాం అంటే ఫ్లెక్స్ ప్రింటింగ్కి వాడుతూ ఉంటాం. ఇప్పుడు మనం ఫ్లెక్సీస్ వేస్తూ ఉంటాం. సో ఆ ఫ్లెక్సీ ప్రింటింగ్కి కూడా ఈ పెన్ బేస్డ్ ప్లాటర్నే వాడుతూ ఉంటారు. సో ఇవి ఇంపాక్ట్ ప్రింటర్స్కి ఎగ్జాంపుల్. ఫస్ట్ వన్ డేజీ వీల్ ప్రింటర్. ప్రింటర్స్ ఫ్యామిలీలోనే ఫస్ట్ ప్రింటర్ ఏది అంటే డేజీ వీల్ ప్రింటర్. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రింటర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈ అవుట్పుట్ డివైజెస్లో మానిటర్, ప్రింటర్, స్పీకర్ అండ్ ప్రొజెక్టర్లో ఎక్కువ ఇంపార్టెంట్ ఏది అంటే మన ప్రింటర్. ఈ ప్రింటర్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఇంపాక్ట్ అండ్ నాన్ ఇంపాక్ట్. ఇంపాక్ట్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇవి: డేసీ వీల్ ప్రింటర్, డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్, లైన్ ప్రింటర్, పెన్ బేస్డ్ ప్లాటర్ లేదంటే ప్లాటర్. ఇప్పుడు మనం నాన్ ఇంపాక్ట్కి ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మన నాన్ ఇంపాక్ట్. ఈ నాన్ ఇంపాక్ట్కి ఎగ్జాంపుల్స్ ఏంటివి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి థర్మల్ ప్రింటర్. థర్మల్ అనగానే మీకు ఒక వర్డ్ గుర్తొస్తుంది, ఏంటిది? హీట్. ఏదైనా సరే ఒక ఫైల్ని ప్రింట్ చేయమని మీరు ఈ ప్రింటర్కి కమాండ్ ఇవ్వగానే ఆ ప్రింటర్ ఫస్ట్ హీట్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ థర్మల్ ప్రింటర్ లోపల ఒక రోలింగ్ హెడ్ ఉంటుంది. ఈ రోలింగ్ హెడ్ పైనే ఇంక్ ఉంటుంది. యాక్చువల్గా ఈ థర్మల్ ప్రింటర్ లోపల ఎలాంటి ఇంక్ ఉండదు. ఏదైతే మనం పేపర్ వాడతామో ఆ పేపర్ స్పెషల్గా తయారు చేస్తారు, కార్బన్ తోటి తయారు చేస్తారు. ఆ రోలింగ్ హెడ్ పైనే ఇంక్ అనేది ఉంటుంది. సో ఈ పాటికే ఈ థర్మల్ ప్రింటర్స్ మనం ఎక్కడ వాడుతుంటామో తెలిసిపోయి ఉంటుంది. ఎక్కడ వాడుతూ ఉంటామంటే ఫస్ట్ వచ్చేసి ఏటీఎంస్లో వాడుతూ ఉంటాం, ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్. ఇంకెక్కడ వాడుతూ ఉంటామంటే మీరు ఎప్పుడైనా బస్ ఎక్కినట్లయితే కండక్టర్ దగ్గర ఒక మిషన్ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలో ప్లేస్ చెప్పగానే ప్రింట్ చేసి ఒక స్లిప్ ఇస్తాడు. దాని లోపల ఏంటి? ఒక రోలింగ్ హెడ్ ఉంటుంది. సో బస్ టికెట్స్లో వాడతాం. ఇంకెక్కడ వాడుతూ ఉంటామంటే పెట్రోల్ బంక్స్కి కనుక మీరు వెళ్ళినట్లయితే ఆ పెట్రోల్ పోయించుకున్న తర్వాత మనం మన క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఇస్తూ ఉంటాం. అతను ప్రింట్ చేసి బిల్ మనకి ఇస్తాడు. అక్కడ కూడా ఏంటి? రోలింగ్ హెడ్ అనేది ఉంటుంది. ఆ ప్రింటర్ లోపల ఎలాంటి ఇంక్ కూడా ఉండదు. ఏదైతే రోలింగ్ హెడ్ ఉంటుందో, పేపర్ ఏదైతే ఉంటుందో దాన్ని స్పెషల్గా తయారు చేస్తూ ఉంటారు. ఇంకెక్కడ వాడతాం ఈ థర్మల్ ప్రింటర్ అంటే మన ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే వస్తుందో వాళ్ళు కూడా ఇదే మెషిన్ థర్మల్ ప్రింటర్నే వాడుతూ ఉంటారు. సో ఇది థర్మల్ ప్రింటర్. థర్మల్ ప్రింటర్ ఏం చేస్తుంది? ఫస్ట్ హీట్ అవుతుంది, దాని లోపల ఒక రోలింగ్ హెడ్ ఉంటుంది. ఆ పేపర్ ఏదైతే వాడుతున్నామో దానిపైనే ఇంక్ అనేది ఉంటుంది. ఈ థర్మల్ ప్రింటర్స్ని ఎక్కడ వాడుతూ ఉంటాం? ఏటీఎంస్లో వాడుతూ ఉంటాం, బస్ టికెట్స్, కండక్టర్ దగ్గర ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్, షాపింగ్ బిల్స్, మన పెట్రోల్ బంక్స్, వీటన్నిటి దగ్గర కూడా మనం ఈ థర్మల్ ప్రింటర్ని వాడుతూ ఉంటాం. మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంక్ జెట్ ప్రింటర్. ఇంక్ జెట్ ప్రింటర్ లోపల ఏంటి అంటే ఒక నాజిల్ ఉంటుంది. ఈ నాజిల్ ఏం చేస్తుంది అంటే ఇంక్ని స్ప్రింకిల్ చేస్తూ ఉంటుంది. దీనికి ఇంక్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే క్యాట్రిడ్జ్ నుంచి వస్తుంది. ఈ ప్రింటర్ లోపలనే క్యాట్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది. ఈ క్యాట్రిడ్జ్ లోపల ఇంక్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్యాట్రిడ్జ్ ఇంక్ని నాజిల్కి పంపిస్తే నాజిల్ ఇంక్ని స్ప్రింకిల్ చేస్తూ ఉంటుంది. సో ఇది దాని లోపల ఉన్న మెకానిజం. ఇంకోటి ఏంటి అంటే వెట్ ప్రింటింగ్. సో ఇది ఇంక్ జెట్ ప్రింటర్. ఇంక్ జెట్ ప్రింటర్ లోపల ఒక నాజిల్ ఉంటుంది. నాజిల్ ఇంక్ని స్ప్రింకిల్ చేస్తూ ఉంటుంది. దీనికి ఇంక్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే క్యాట్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది ఆ ప్రింటర్ లోపలనే. ఆ క్యాట్రిడ్జ్ లోపల ఇంక్ అనేది ఉంటుంది. ఆ క్యాట్రిడ్జ్ ఇంక్ని నాజిల్కి పంపిస్తే నాజిల్ ఇంక్ని స్ప్రింకిల్ చేస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇది వెట్ ప్రింటింగ్ కోసం వాడతాం. ఏదైనా ప్రింటర్లో వెట్ ప్రింటింగ్ ఉంది అంటే అది ఈ ఇంక్ జెట్ ప్రింటర్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి లేజర్ ప్రింటర్. ఈ లేజర్ ప్రింటర్ అనేది ఉన్న అన్ని ప్రింటర్స్లో కూడా ఫాస్టెస్ట్ ప్రింటర్ ఏది అంటే మన లేజర్ ప్రింటర్. ఈ లేజర్ ప్రింటర్ లోపల టర్నర్ అని ఒకటి ఉంటుంది. ఇదేంటి అంటే ఒక సిలిండర్ షేప్లో ఉంటుంది. దీని లోపల పౌడర్ ఇంక్ ఉంటుంది. ఈ లేజర్ ఇంక్లో మనం పౌడర్ ఇంక్ని వాడతాం. సో ఇది లేజర్ ప్రింటర్. నెక్స్ట్ వచ్చేసి యూవీ ప్రింటర్. యూవీ ప్రింటర్ అంటే ఏంటి?
అల్ట్రా వైలెట్ ప్రింటర్. ఇదేంటిది అంటే ఏదైనా సరే కాన్ఫిడెన్షియల్ డేటా అంటే సీక్రెట్స్ని ప్రింట్ చేయడం కోసం ఈ యూవీ ప్రింటర్స్ని వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇది ఏంటి అంటే పేపర్ మీద మనం డైరెక్ట్గా చూస్తే కనిపించదు, అల్ట్రా లైట్ వేసినప్పుడే మనకు ఆ పేపర్ పైన ఏముందో కనిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు మనం మన కరెన్సీ నోట్ కనుక తీసుకున్నట్లయితే ఫ్యూ థింగ్స్ మనకు డైరెక్ట్గా కనిపించవు. ఎప్పుడైతే లైట్లో పెట్టి చూస్తామో ఫ్యూ నంబర్స్ కానీ ఇంకా కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ కనిపిస్తాయి. సో అది కూడా ఏంటి, యూవీ ప్రింటర్ యూజ్ చేసి ప్రింట్ చేశారు అని అర్థం. లాస్ట్ వచ్చేసి డై సబ్లిమేషన్. ఈ డై సబ్లిమేషన్ ప్రింటర్ అనేది మనం క్లోత్స్ కోసం వాడతాం. అంటే బట్టల పైన ఏదైతే ప్రింట్ ఉంటుందో అది దేనితోటి ప్రింట్ చేస్తారంటే డై సబ్లిమేషన్ ప్రింటర్ తోటి ప్రింట్ చేస్తారు. ఇక్కడ సబ్లిమేషన్ అని ఒక వర్డ్ ఉంది. సబ్లిమేషన్ అంటే ఈ వర్డ్ మనం ఎక్కడ వింటూ ఉంటాం, కెమిస్ట్రీలో వింటాం. అదేంటిది అంటే సాలిడ్ని డైరెక్ట్ గ్యాస్లోకి మార్చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి, మన నాప్థలిన్ బాల్స్ బట్టలలో కానీ బాక్సెస్లో కానీ మనం నాప్థలిన్ బాల్స్ వేస్తూ ఉంటాం. అది ఫస్ట్ సాలిడ్గా ఉంటుంది, కొన్ని రోజులైనాక కనిపించదు. అదేంటి, సాలిడ్ నుంచి డైరెక్ట్ గ్యాస్లోకి కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ డై సబ్లిమేషన్ ప్రింటర్స్ మనం దేనికి వాడతాము అంటే క్లోత్స్ కోసం వాడుతూ ఉంటాం. సో ఇవి నాన్ ఇంపాక్ట్కి ఎగ్జాంపుల్స్: థర్మల్ ప్రింటర్, ఇంక్ జెట్ ప్రింటర్, లేజర్ ప్రింటర్, యూవీ ప్రింటర్ అండ్ డై సబ్లిమేషన్ ప్రింటర్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.